SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆలోచనలో కాంగ్రెస్ అవుట్డేటెడ్ అయింది, అందుకే అవుట్ సోర్సింగ్ ఇస్తుంది. మైనంపల్లి ఒక జోకర్ కిరాయి గుండాలతో తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు మాణిక్ షాంక్. భాజపా పెద్దలు నా ఫోన్లు కూడా ఎత్తడం లేదు బాబు మోహన్. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. భాజపాతో బారాస అంతర్గత ఒప్పందం ఎంపీ వెంకటేష్ నేత. పక్క రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజల్ని ఆకట్టుకున్న హామీలను చంద్రబాబు పట్టుకొచ్చారు సీఎం వైఎస్ జగన్. కాంగ్రెస్ పార్టీపై మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆలోచనలోనూ ఈ కాంగ్రెస్ పార్టీ అవుట్డేటెడ్ అయిందని, అందుకే అవుట్ సోర్సింగ్ ఇస్తుందని అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావని పశ్చిమ బెంగాల్లోని ఒక పార్టీ సవాల్ చేసిందని గుర్తు చేశారు. బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్యకు రాజ్యసభలో ప్రధాని బుధవారం నాడు సమాధానమిస్తూ గతంలో జరిగిన సంఘటనలు కూడా తనకు గుర్తున్నాయని, రాజ్యసభలో మాట్లాడుకున్నప్పుడు తన ప్రసంగాన్ని అడ్డుకున్నారని, అయినప్పటికీ తాను ప్రసంగాన్ని కొనసాగించానని అన్నారు. ఇవాళ కూడా తన మాటలు వినేందుకు వారు సిద్ధంగా లేరనే విషయం తనకు తెలుసని అన్నారు. అయితే తన గొంతును ఎవరూ అణచివేలేరని, ఆ గొంతుకు ప్రజలే బలం ఇచ్చారని, ఈసారి కూడా తాను సమర్థంగానే వచ్చానని చెప్పారు. मैं गोवा के ऐसे हर युवा खिलाड़ी को फिर से बधाई देता हूं। और साथियों, जब खेलों की इतनी बात हो रही है तो गोवा के फुटबॉल को कौन भूल सकता है। आज भी गोवा के फुटबॉल खिलाड़ी, यहाँ के फुटबॉल क्लब देश और दुनिया में अपनी पहचान रखते हैं। फुटबॉल जैसे खेल में अमूल्य योगदान के लिए गोवा के ही ब्रह्मानंद संखावकर जी को हमारी सरकार ने 2 साल पहले पद्म पुरस्कार से सम्मानित किया था। आज हमारी सरकार खेलो इंडिया के माध्यम से फुटबॉल सहित अनेक खेलों को आगे बढ़ा रही है. మోసపు కంపెనీలకు మోసగాళ్లకు రాష్ట్రాన్ని అప్పచెప్తున్న సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు శ్రీ మాణిక్ షాంక్ అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉన్నట్టున్నారు. వారు అరెస్ట్ అయ్యి కరప్షన్ ఛార్జెస్ మీద. ఈ మెయిన్ హార్ట్ అనే కంపెనీకి విజయవాడలో కూడా ఎయిర్పోర్టు అని చెప్పారు. ఇవ్వండి, ఇంకొక డైరెక్టర్ షహజాద్ నసీమ్తో ఈశ్వరన్ గారు, ఎవరైతే ఈశ్వరన్ గారు కరప్షన్ ఛార్జెస్ మీద వారి మీద అభియోగాలు ఉన్నాయో అరెస్ట్ అయినరో సింగపూర్లో, వారితో పాటు ఈ మెయిన్ హార్ట్ కంపెనీ. ఈ మెయిన్ హార్ట్ కంపెనీ మరి విజయవాడ ఎయిర్పోర్ట్ అని కూడా అప్పుడు చెప్పారు. ఆన్లైన్లో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిస్టు, డీబార్ లిస్ట్, కంపెనీస్ని డీబార్ లిస్టు చూస్తే అందులో ఇదే మెయిన్ హార్ట్ కంపెనీ మళ్ళీ కనబడుతుంది. పువర్ పర్ఫార్మెన్స్ ఇన్ పాట్నా అని చెప్పి దాన్ని డీబార్ చేయడం జరిగింది. కేవలం ఇది ఒకటే కాదు, ఇదేమో క్యాగ్ రిపోర్ట్, జార్ఖండ్ రాష్ట్రం యొక్క క్యాగ్ రిపోర్ట్. ఆ క్యాగ్ రిపోర్ట్లో వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 16 crores 16 కోట్లు మరి అక్కడి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీ మీద పెట్టి దుబారా చేసింది అని క్యాగ్ చెప్పడం జరిగింది మెయిన్ హార్ట్ కంపెనీ మీద. ద డిపార్ట్మెంట్ ఎంగేజ్డ్ మెయిన్ హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొవైడింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఆఫ్ ఫీ 21 crores. ఇంకా దారుణం ఏంటంటే ఈ కంపెనీ బాధితుల లిస్టు కూడా చాలా పెద్దగా ఉంది. వాళ్ళ టెస్టిమోనీస్ చూస్తే రమేష్ శర్మ గారు, CEO ఆఫ్ ఆంబర్గ్ ఇన్ఫోకాన్ అనే వ్యక్తి లింక్డ్ఇన్లో ఈ కంపెనీకి వ్యతిరేకంగా ఇస్ మెయిన్ హార్ట్ గ్రూప్ బిల్డింగ్ ఎంపైర్ బై నాట్ పేయింగ్ సబ్ కాల్స్. పక్క రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజల్ని ఆకట్టుకున్న హామీలను చంద్రబాబు పట్టుకొచ్చారు. ఇంట్లో కూర్చొని కిచిడి మేనిఫెస్టో రూపొందించాడు. హామీల అమల్లో ఆయన నిబద్ధత ఏందో అన్నది ప్రతి ఒక్కరికి ఆలోచించాలంటూ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఆ 4 రాష్ట్రాన్ని తీసుకున్నాడు అధ్యక్ష. తీసుకుని ఆ రాష్ట్రాల్లో ప్రజలకు ఆ పార్టీలు ఏ వాగ్దానాలు చెప్పారు, ఏ వాగ్దానాలు బాగా ఇంపుగా ఉన్నాయి అని చెప్పి ఆయన తెప్పించుకున్నాడు అధ్యక్ష. అందులో నుంచి ఒక 6 డజన్ తీసుకున్న అధ్యక్ష. వేరే రాష్ట్రాల్లో ఎలాగో ఈయన మాటలు నమ్మరు కాబట్టి
మన రాష్ట్రంలో పేదలకు కూడా వేరే రాష్ట్రాల్లో ఎలాగో అక్కడ వాళ్ళ ప్రజలు ఆ పార్టీలకు చెప్పిన వాళ్ళు నమ్మినారు కాబట్టి ఏదో బాగున్నాయని చెప్పిన కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష పేదలను నమ్మించడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం అలాంటి కార్యక్రమాలే మన రాష్ట్రంలోకి తీసుకొచ్చేదానికి ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ 6 డజన్ హామీలను తీసుకొచ్చారు అధ్యక్ష. హైదరాబాద్లో కూర్చున్నాడు అధ్యక్ష, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు, కేవలం హైదరాబాద్లో కూర్చున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు. వాగ్దానాలన్నీ మిగతా 4 రాష్ట్రాల్లో ఎవడోడు ఏమేమి వాగ్దానాలు చేశాడని చెప్పి చూసుకున్నాడు. ఒక 6 డజన్ వాగ్దానాల నుంచి తీసుకొచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా కిచిడి చేసి దాన్ని ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చాడు అధ్యక్ష. ఈ కిచిడి వండి ప్రజలకు నిజంగా చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ నిజంగా అమలు చేస్తామా, నిజంగా చేయమా, చేసే అవకాశం ఉందా, పరిస్థితులు ఉన్నాయా, ఆలోచనలు లేవు. కేవలం మోసం చేయడానికి ఏది చెప్పాలా, ఏది చెప్తే ప్రజలను ఈజీగా నమ్మించగలుగుతాం అనే ఒక్క దిక్కుమాలిన ఆలోచనలతో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. మరో వంక అధ్యక్ష, అంతకుముందే అధ్యక్ష పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇచ్చేస్తున్నాడని, ఇది నిజంగా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకనంటే ఈ మాదిరిగా తను కిచిడి తయారు చేసేటప్పుడు మరో వంక ఒకసారి గమనించినట్టయితే అంతకుముందే పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇస్తున్నాడని, ఇలా ఇవ్వటం సరికాదని, సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోతుందని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, జగన్ మాదిరిగా డీబీటీ చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఇదే చంద్రబాబును మోస్తా ఉన్న ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5 ఇదే రాతలు రాసి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి జగన్ ఇంత చెప్పినాడా, నేను ఇంత చెప్తాను అని చెప్పి ఏకంగా మీరు మోసాలు చేసేదానికోసం ఇన్ని చేస్తూ ఉంటే ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. ప్రతి కుటుంబం కూడా దీంట్లో చర్చ జరగాలి. అంటే వీళ్ళకి సిన్సియారిటీ ఎక్కడుంది, వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడుంది, వీళ్ళకి నిజాయితీ ఎక్కడుంది, ఏదన్నా ఒకటి చెప్తే చేస్తారా అని ప్రజలు నమ్మడానికి వీళ్ళలో ఎక్కడ ఉంది నిబద్ధత అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్ భాజపాకు రాజీనామా చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. రాజీనామా లేఖను గురువారం పార్టీ అధిష్టానానికి పంపిస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భాజపా పెద్దల వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. పొమ్మనకుండా పొగపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరుంది కానీ కరెక్ట్ ఒరిజినల్ లిస్ట్ వచ్చినప్పుడు నా పేరు లేదండి. ఫస్ట్ లిస్టులో నేను దిగ్భ్రాంతి చెంది నా కాన్స్టిట్యూన్సీలో 4లో తట్టుకోలేక, ఎందుకంటే నా దగ్గర టీఆర్ఎస్ లేదండి, టీడీపీ పార్టీని మొత్తం కుప్పలు చేసి తీసుకురా అని చెప్పిన సీఎం గారంటే, నా దగ్గర ఒక వార్డు మెంబర్, ఒక సర్పంచ్గా కూడా టీఆర్ఎస్ లేరండి ఆందోళన కాన్స్టిట్యూన్సీలో. అలాంటిది మొత్తాన్ని కుప్ప చేసి టీఆర్ఎస్ అని బోర్డు పెట్టి జాయిన్ అయ్యి 2 సార్లు డిప్యూటీ సీఎంగా చేసిన దామోదర్ గారిని వారి మీద నేను గెలిచాను. ఈ ఎలక్షన్కి మొత్తం మళ్ళీ నా బ్యాచ్ మొత్తాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఫస్ట్ లిస్ట్లో నా పేరు రాలేదో సందిగ్ధంలో పడిపోయారు. ఎట్లా ఇప్పుడు ఎటు పోదాం మనం, బాబన్నకు టికెట్ రాలేదు, ఇప్పుడు ఇక్కడ ఉంటేనేమో అతనికి పని చేయాల్సి వస్తుంది, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్న టైంలో సెకండ్ లిస్ట్ వచ్చింది. సెకండ్ లిస్ట్లో కూడా నా పేరు లేదు. ఎప్పుడైతే సెకండ్ లిస్ట్లో నా పేరు లేదో నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు అని చెప్పడం కూడా జరిగింది. దానికిగా అట్టెట్లా ఇట్టెట్లా నువ్వే అసలు క్యాండిడేట్ అయితే ఫస్ట్ లిస్ట్ ఎందుకు లేదు, కనీసం సెకండ్ లిస్ట్ ఎందుకు లేదు? ఎవరైనా పోటీ ఉన్నారా? బాబు మోహన్కు పోటీ లేదు. నా స్థాయి ABCD అట వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వేదవులకు. బాబు మోహన్ డియా ఎక్కడ నిలబడ్డా ఇప్పటికీ మన ప్రెస్ క్లబ్ ముందే నిలబడతా 10 నిమిషాలు జామ్ అయింది. ప్రజాదరణ ఎక్కడికి పోయినా అండమాన్లో ఊగింది, ఇట్లా అండమాన్ బాధ కలిగిందండి. నా కాన్స్టిట్యూన్సీలో ఎవడో చేర్చుకొని 4-5 గ్రూపులు తయారు చేశారండి. వీళ్ళే
జిల్లా ఇన్ఛార్జ్ ఆమె ఉంది జయశ్రీ అని. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని బీహార్కు చెందిన 22 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. వారికి తెలంగాణలోని అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ దర్శన ఏర్పాట్లు చేశారు. వారిని దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. రుద్రాభిషేకం, కుంకుమార్చన సేవల్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో భారాస అంతర్గతంగా భాజపాతో ఒప్పందం పెట్టుకుందని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఆరోపించారు. ఆ పొత్తు సహించలేకే భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విషయంలో ఏ పార్టీతో యుద్ధం చేశామో అదే పార్టీతో భారాస పొత్తు పెట్టుకోవడం బాధ కలిగించిందన్నారు. వీటన్నింటి కారణాల వల్ల నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 5 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంతో యుద్ధం చేసినామో ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒక ఒప్పందానికి రావడం అనేటటువంటిది నిజంగా నన్ను చాలా బాధించింది. ఏదైతే మనం బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులపై, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలపై మనం యుద్ధం చేసినామో అదే పార్టీతో మళ్ళీ చేతులు కలిపి అంతర్గతంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటి చర్చ ఏదైతే జరిగిందో ఆ చర్చ కూడా నన్ను బాధించి ఈరోజు నా రాజీనామాకు దారితీసిందని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఈరోజు 2018లో నాకు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గౌరవ రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈ దేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నటువంటి ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంతో కూడుకున్నటువంటి భారతదేశం. ఈ భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా జాతి ఆధారంగా, కుల ఆధారంగా, మత ఆధారంగా ముక్కలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ విధానాన్ని నిరసిస్తూ ఈ భారతదేశం కలిసి ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం కాబట్టి మణిపూర్ నుండి మొదలుకొని కన్యాకుమారి నుండి మొదలుకొని కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి ఘనత గౌరవ రాహుల్ గాంధీ గారు కాబట్టి, అదేవిధంగా ఇటీవల కాలంలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై, మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసకాండపై, మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలపై న్యాయయాత్ర అని చెప్పేసేసి గౌరవ రాహుల్ గాంధీ గారు ఈరోజు మణిపూర్ నుండి గుజరాత్ వరకు ఏదైతే న్యాయయాత్ర చేస్తున్నాడో ఇవి నన్ను ఖచ్చితంగా ప్రేరేపించినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన నేత పోతిన మహేష్ కార్యాలయం వద్ద జనసేన నాయకులు బుధవారం మధ్యాహ్నం బాహాబాహికి దిగారు. కార్యకర్తలు ఓ వివాదంపై ఒకరికొకరు దాడులు చేసుకున్నారు. ఘటనా స్థలంలో పోతిన మహేష్ లేకపోవడంతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దాడుల గురించి మరింత వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆలోచనలో కాంగ్రెస్ అవుట్డేటెడ్ అయింది, అందుకే అవుట్ సోర్సింగ్ ఇస్తుంది. మైనంపల్లి ఒక జోకర్, కిరాయి గుండాలతో తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు మాణిక్ ప్రశాంత్. భాజపా పెద్దలు నా ఫోన్లు కూడా ఎత్తడం లేదు, బాబు మోహన్. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. భాజపాతో బారాస అంతర్గత ఒప్పందం, ఎంపీ వెంకటేష్ నేత. పక్క రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజల్ని ఆకట్టుకున్న హామీలను చంద్రబాబు పట్టుకొచ్చారు సీఎం వైఎస్ జగన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.